ముందుగా చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనుషులమైన మనము భయపడతా ఉంటాం. అనేకమైనటువంటి భయాలకి మనం నిత్యం గురవుతూనే ఉంటాం. భయపడని వాడు ఎవడు కూడా లేడు. నేను ఎవరికి భయపడినటువంటి వారు భూమి మీద ఉన్నారంటే, ఒకవేళ మనిషి చెప్పినప్పుడు కూడా బయటికి నేను భయపడనని తన అంతరంగంగా కొన్ని విషయాలకి భయపడతానే ఉంటాడు. అయితే ఏ భయంతో ఏ భయాన్ని జయించాలి? భయపడటం మంచిదే, భయం ఉండాలి. మనిషి భయం ఉంటేనే జాగ్రత్తగా ఉంటాడు. భయపడేవాడే జాగ్రత్త పరుడు. అయితే భయాలు చాలా ఉన్నాయి మనుషుడికి. కొంతమందికి జంతువులంటే భయం, కొంతమందికి కుక్కలంటే భయం, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి పిల్లులంటే భయం, కొంతమందికి బొద్దింకలంటే, బలులంటే, చిన్న చిన్న వేటికైనా భయపడతాను. ప్రతి మనిషికి కూడా ఒకటే భయం ఉండాలని రూల్ ఉందా ఏమన్నా? అందరం దీనికే భయపడే రూల్ లేదు. కొంతమంది పాములను చేతులతో కూడా పట్టుకుంటారు, ఎత్తి పట్టుకొని ఆడుకుంటారు, పడతారు. నేను మొన్న కాంబోడియా వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్తుంటే విన్నాను, తాసుపాములు పట్టుకొని తలకాయ వరకు నరికేసి మిగతా కూర వండుకొని తిన్నారంట. వాళ్ళ ఇంట్లో ఏమైనా పాము వచ్చిందంటే పండగనంట వాళ్ళకి. ఎందుకంటే చక్కగా కూరకి దొరికిందనే ఆలోచన వాళ్ళు. అందుకని ఆ ప్రాంతాల్లో పాము దొరకవాళ్ళు భయపడతాడు. వీళ్ళు కనపడితేనే, మనుషులు కనపడితే భయపడతారు. పిల్లలు కప్పలు తీసుకొచ్చుకొని ఆడుకుంటున్నారు. ఏం చేస్తారు అంటే ఆడుకున్నంతసేపు ఆడుకుంటూ తర్వాత వండుకొని తింటారండి అంటారు. అంటే భయపడేటువంటి పరిస్థితి కొంతమందికి కొన్ని విషయాల్లో ఉంటుంది, కొన్ని విషయాల్లో ఉంటుంది. ఇంకా ఘోరంగా జరిగిన విషయాలు చెప్తే మీరు ఇబ్బంది పడతారు కూడా. మేము ఒక హోటల్కి వెళ్ళాము. ఆ హోటల్కి వెళ్ళి మెనూ చూస్తే అక్కడ ఒక పాము కూర ఉంది, దాంట్లో ఇంకొక పేజ్ తిప్పుతేనేమో మొసలి కాళ్ళు, మొసలి చెయ్యి, మొసలి తలకాయ, ఇది కూడా ఫ్రై చేసి పెడతారండి. మీకు చూపిస్తాను నేను, ఆ ఫోటోలు కూడా తీసుకొచ్చుకొని. అంటే చూడండి, మనం భయపడే విషయాలకి వేరే వాళ్ళు భయపడాలని రూల్ లేదు. మనము ఆలోచన చేసే క్రమం ఇంకొక రకంగా ఆలోచన చేస్తుంది. అంటే అందరము ఒకే స్థితి. కాబట్టి భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. లోపడతాడు, ఏదో దానికి ఎంత బలశాలైనా సరే కొన్ని విషయాలు భయపడతాడు. అయితే దేవుని భయం వేరు, లోక సంబంధమైన విషయాలకి భయపడేది వేరు. మీరందరూ కూడా పాములకే భయపడాలని నేను చెప్తే మీరు పడకపోవచ్చు. ఏమన్నా నాకు అంత భయం లేదు, మేము పొద్దు లేచిన కాడ నుంచి పాములు చూస్తూనే ఉంటామండి, పాముల్ని మేము చూస్తూనే ఉంటాం, అవి పోతూనే ఉంటాయి, మా పక్కన తిరుగుతూనే పట్టించుకో ఉంటాం. అదే ఇప్పుడు కొంతమందికి వచ్చి అదంటే భయం. మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పాములకే భయపడాలని రోజులు ఉందా ఏమైనా? లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ బల్లికే భయపడాలని ఏం లేదు. అంటే భిన్నమైనటువంటి కారణాలు, భిన్నమైనటువంటి పరిస్థితుల్లో వ్యక్తి వేరు వేరు విషయాలకు భయపడుతుంటారు. కానీ ప్రతి మనిషికి కూడా ఒక భయం ఉండాలి. ఏంటి ఆ భయం? దేవుని భయం మాత్రం అందరికీ ఉండాల్సింది. మీరు పాము భయపడితే పడండి, పడకపోండి, మీ వ్యక్తిగత కారణం. బల్లికి భయపడితే పడండి, పడకపోవచ్చు, అది మీ వ్యక్తిగత కారణం. లేదంటే మిగతా వేరైనా జీవచరరాశులకి, ఇంకా మనుషులకి, ఇంకా వేటికైనా సరే భయపడవచ్చు, భయపడకపోవచ్చు. దాంట్లో నేను ఆప్షన్ చెప్పను, అది మీకు ఖచ్చితంగా భయపడాలని చెప్పను. కానీ దేవునికి భయపడటం మాత్రము అది ప్రతి వ్యక్తి ఖచ్చితంగా చేసిన పని. అవునా కాదా? ఏ దేశంలో అయినా సరే మీరు చెప్పినట్లుగా పాముకి మనం భయపడవచ్చు, వేరే దేశాల వాళ్ళు చంపుకొని తినేటువంటి భయం లేకుండా ఉండవచ్చు. అంత మాత్రాన వాళ్ళు దేవునికి భయపడాలి. ప్రతి దేశంలో భూమి మీద మనిషి అనేవాడు ఎక్కడున్నా సరే వాడు దేవునికి భయపడుతున్నాడు. దీంట్లో మినహాయింపు ఉందా ఏమైనా ఎవరికైనా? సాంబయ్య గారు దేవునికి భయపడాల్సిన అవసరం లేదు, ప్రణయ్ భయపడాల్సిన అవసరం లేదు. జీవచరరాశులకి లేదంటే నేను ఇంకా దేనికైనా మీరు భయపడకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ దేవునికి భయపడమని మాత్రము ఏం చెప్తుంది? వాక్యం మనల్ని కోరుకుంటుంది, అదేవిధంగా ఆజ్ఞాపిస్తుంది కూడా. మనందరం కూడా మిక్కిలిగా ఎక్కువగా ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడేవారు. కాబట్టి ఈ భయాలు ఏ భయాల్ని జయిస్తున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు దేనికి భయపడుతున్నారో, ఏ భయాన్ని జయిస్తుందో, ఏ భయాన్ని పరిస్థితి లోపడకుండా చేస్తుందో ఒకసారి ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలు భయపడ్డారండి. ఇశ్రాయేల్ ప్రజల గురించి జ్ఞాపకం చేసుకుని, ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 17:24 వచనంలో ఒక మాట చదువుకుందాం ఒకసారి. 17:24
ఇశ్రాయేల్ అందరూ ఆ మనిషిని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేల్లో ఒకడు వచ్చున్న మనిషిని చూచితిరి నిజముగా ఇశ్రాయేలు తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఎవరికి భయపడ్డారంట? ఇక్కడ ఒక మనుషునికి భయపడ్డారు. గోలియాతు అనే మనుషుని భయపడ్డారు. అతను ఆజానుబాహుడు, అతను చాలా ఎత్తు, చాలా దేహదారుఢ్యం కలిగిన వాడుగా, అపజయమే లేని వాడుగా. ఆయన చూస్తే సైన్యం మొత్తం వణికిపోతుంది, భయపడిపోయారు. అంటే అప్పుడు దాకా వాళ్ళు మరి భయపడ్డారో లేదో తెలియదు, కానీ సైన్యంలో ఎప్పుడైతే వాళ్ళు గోలియాతును చూశారో మరి ఆయన చూడంగానే చూడండి, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి ఏమనుకున్నారు? భయపడిపోయారు. వామ్మో, మన పని అయిపోయినట్టే. ఇంత ఆజానుబాహుడు, ఇంత దేహదారుఢ్యం కలిగిన వాడు సైన్యంలోకి వచ్చేసాడు, ఫిలిష్తీయుల సైన్యంలోకి. ఇక మనం గెలవలేము, మనం ఆయన ముందు నిలబడలేమని చెప్పి వాళ్ళలో భయం మొదలైపోయింది. కాబట్టి వారు అతని ఎత్తుని, అతని సామర్థ్యాన్ని, అతని వద్ద ఉన్న సామాగ్రిని, అతని సవాలు విని ఏం చేశారు? వెలుచూపాలు బయటికి చూసే వెలుపల అతను కనపడేటువంటి ఆకారం. చాలామంది చూడండి, కొంతమంది బయట చూస్తే భయపడిపోతారు, కానీ వాస్తవానికి వాళ్ళంత క్రూరంగా ఉండరు లోపల. కొంతమంది వాళ్ళ బయట అపీరెన్స్ ఎలా ఉంటుంది, భయపడే విధంగా ఉంటుంది. మిమ్మల్ని చూస్తేనేమో ఇంత భయంకరంగా ఉన్నారు, మీ మాట ఏంటండి ఇలా ఉంది, మీరు ఇంత సున్నితంగా ఉన్నారు ఏంటంటే. అంటే ఇక్కడ ఇతని గొలియాతుని చూసి కూడా అతను సున్నితమైన వాడు కాదు, కానీ అంటున్నా అతను చూడంగానే మొట్టమొదటిగా అతను యుద్ధాన్ని జయిస్తాడా, గెలుస్తాడా, ఎట చేస్తాడా అనేటువంటి విషయం తర్వాత సంగతి. ఇశ్రాయేల్ అయితే ముందు వణికిపోయారు. అమ్మో, ఆయన దగ్గర ఉన్న సామాన్లు చూడు, ఆయన దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రి చూడు, ఆయన ఎత్తు చూడండి, ఆయన ఒక్కొక్కరు ఆయన ఒక్కొక్కడు ఇద్దరు ముగ్గురు చంపేయగలడని చెప్పి భయపడటం మొదలు పెట్టుకున్నారు. కాబట్టి నేను చెప్పాను ఇందాక మీకు, ఒక వ్యక్తి భయపడడానికి విభిన్నమైన కారణాలు. అందరూ ఒకే వ్యక్తికి, అందరూ ఒకే విషయానికి భయపడాలని రూల్ లేదు. కానీ ఇక్కడ వీళ్ళలో ఉన్న భయం ఏంటంటే ఇశ్రాయేలు ఆయన చూసి భయపడుతుంది. అదేవిధంగా 17వ వచనంలో 51వ వచనంలో చూడండి, మరలా ఏమంటాడు ఇక్కడ, ఇక్కడే వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుపోయి ఫిలిష్తీయుల మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తలను తెగ చేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుడు చూచి పారిపోయి. ఇక్కడ ఏమైంది? ఫిలిష్తీయులు భయపడుతూనే ఉన్నారు. మనుషులు వేరు పరిస్థితులకు చెప్పాను ఇందాక. ఫిలిష్తీయులు, ఇశ్రాయేల్ ఏమో గోలియాతును చూసి భయపడ్డారు, ఫిలిష్తీయులు ఎవరు చూసి భయపడుతున్నారు? ఇప్పుడు గోలియాతును, దావీదు చూసి భయపడుతున్నారు. దావీదు ఏం చేశాడు? ఛాలెంజ్ చేశాడు, ఈ మనుషుడు నేను ఈరోజు చంపుతానని. అలాగనే కింద పడేశాడు, ఆయన రాయి పెట్టి కొట్టి కింద పడేశాడు. ఆయన పడగానే వెళ్ళి అతని మీద కూర్చొని తల నరికేసేసరికల్లా ఏమైపోయింది? ఇప్పుడు ఫిలిష్తీయుల భయం మొదలైంది. అప్పుడు దాకా తమ ధైర్యం అనుకున్నటువంటి ఆ గోలియాతు చనిపోగానే ఏమైపోయిందండి? భయం మొదలైపోయింది వాళ్ళలో. చూడండి, అంటే ఒక మనిషి భయము, ఒక మనిషి ధైర్యము దేంట్లో ఉందో చూడండి. అప్పుడు దాకా గోలియాతును చూసుకొని సంతోషపడి వీళ్ళు భయపడ్డారు, ఇశ్రాయేలు భయపడ్డారు, వాళ్ళేమో ధైర్యంగా ఉన్నారు. ఎప్పుడైతే దావీదు గోలియాతును చంపాడో ఇప్పుడు భయం ఎటువైపుకి వెళ్ళిపోయింది? ఇశ్రాయేల్ విడిచిపెట్టి ఫిలిష్తీయుల వైపు భయం వెళ్ళిపోయింది. అంటే చేంజ్ అవుతూ ఉంది భయం, స్థానచలనం జరుగుతూ ఉంది, భయానికి ఇటు ఇటు మారుతుంది. కానీ ఇట్లా వ్యక్తులు భయపడుతున్న పరిస్థితులను చూస్తున్నట్లయితే అనేక రకాలుగా మారుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా 16వ అధ్యాయం 14వ వచనం చూడండి. సమయంలో అదే సమయంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి, యెహోవా నా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరపింపగా సౌలు సేవకులు దేవుని వద్ద నుంచి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరచి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆయనలో చూడండి భయం మొదలైంది. ఎవరిలో? సౌల్లో భయం మొదలైపోయి, కారణం ఏంటంటే దేవుని యొక్క ఆత్మ అతను విడిచిపెట్టిపోయి దురాత్మ మొదలైంది ఆయనలో భయం. ఇక ఆయన భయం ఏంటంటే దేవుడు వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి ఆయన్ని ఒక భయం వెంబడిస్తుంది. ఆయన్ని కూడా మరి తను కూడా భయపడే ఆత్మను కలిగి ఉన్నాడు అప్పటి నుంచి.
అంటే దేవునికి అవిధేయత పరిస్థితులు, అవిధేయకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ మనిషి విడిచిపెట్టిపోతే దురాత్మ వచ్చి అతన్ని వెంబడిస్తుంది, దురాత్మ అతనిలో ఉంటుంది. ఇప్పుడు అప్పటికి ధైర్యం పుట్టించే ఆత్మ తనకు ఉన్నది కదా. పాపం చేసే వ్యక్తి ధైర్యంగా ఉంటాడా? ఉండడు. సౌలుకి అప్పటి వరకు కూడా దేవుని ఆత్మ తనలో ఉంది కాబట్టి ధైర్యంగా ఉండగలిగాడు. ఎప్పుడైతే తను పాప స్థితిలో ఉన్నాడో, తను పడిపోయిన స్థితిలో ఉన్నాడో, తన నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి ఎవరు ఆత్మ వచ్చి దురాత్మ చేరిపోయింది. తనలో చేరిపోయినప్పుడు దేవుని ఆత్మ వచ్చేంత ధైర్యము దురాత్మ ఎప్పుడు కూడా మనకి ఇవ్వదు. దురాత్మ వల్ల మనం కలిగేది భయమే తప్ప భయం ధైర్యం ఎప్పుడు కూడా రాదు. చూడండి, ఎందుకంటే ఆ ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పాపంలోకి నడిపిస్తుంది. ఆ ఆత్మ మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? నిత్య నరకంలోకి నడిపిస్తుంది. కాబట్టి ఇంకా ధైర్యంగా ఎలా ఉండగలుగుతాడు? పాపం చేసే వ్యక్తి ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండలేడు. ఎందుకంటే ఒకవేళ తను హృదయపూర్వకంగా చేసినా, తను హృదయపూర్వకంగా చేయకపోయినప్పుడు కూడా తనలో ఒక భయం అనేది ఉంటుంది. అంటే నేను ఎప్పటికైనా సరే పాపంలో జీతం పొందాల్సిందే, పాపంలో జీతం పొందాల్సిందే. కాకపోతే అది మరి ఆ భయానికి లోపడడానికి గల కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనుషుల నుంచి దూరం అయిపోవడం. మరి ఇప్పుడు మనం 3 వ్యక్తులను చూస్తూ ఉన్నాం. ఎవరెవరు దేనికి భయపడ్డారండి? మొదటి వ్యక్తులు ఒక రకంగా. అదేవిధంగా 23వ వచనం చూస్తే 23వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ 16-23వ వచనంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార చేత పట్టుకొని వాయించక దురాత్మ అతను విడిపోయాను, అతను సేదతీరి బాగుపోయాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఇంకా తనలో దేవుని ఆత్మ లేనప్పుడు చాలా సంతోషపడేవారు ఎవరంటే దురాత్మలే. అమ్మయ్య వీడు ప్రార్థన పోట్లే, ఇవాళ వీళ్ళు చేరచ్చు. ఇతనిలో ప్రార్థనా శక్తి లేదు, ఇతనిలో దేవుని ఆత్మక స్థానం లేదు. కాబట్టి ఇక ఎవరికి స్థానం ఉంటుంది? దేవుడు లేని చోట ఎవరు చేరతారండి? వచ్చి అపవాది తన యొక్క దురాత్మల సమూహాలను తీసుకొచ్చుకొని చేరతాడు. అందుకనే ఒక మాట రాయబడింది మత్తయి సువార్త 12:44 వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 12:44 వచనం. ఏమన్నాడు ఇక్కడ? 44 వచనంలో 12:44 వచనం చూడండి. విశ్రాంతి దొరకనందున అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కోసమై నీళ్ళు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఇంటికి తిరిగి వెళుతునుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉంట చూచి వెళ్ళి తనకంటే చెడ్డదైన మరి 7 దయ్యములను పట్టుకొని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడే కాపురు ఉండను. కాబట్టి ఎప్పుడైనా సరే మన హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు, దేవుని వాక్యంతో నింపాలి. అపవాదికి దురాత్మలకి ఎవరినో ఒకరిని చెడపందే వాడికి నిద్రపోవాడు. అందుకని చూడండి, విశ్రాంతి దొరకనందున, విశ్రాంతి లేదు వాడికి. ఎందుకంటే ఎవరినో ఒకరిని పాడు చేయందే విశ్రాంతి దొరకదు వాడికి. అందుకని చూడండి, విశ్రాంతి దొరకనందున ఏం చేశారంట? నీరు లేని చోట తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన ఆ ఇంటికి తిరిగి వెళ్ళనుకొని వచ్చి. కాబట్టి ఎప్పుడైతే మనం పాపాన్ని విడిచిపెడతామో, పాపం విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాలు జీవించాలని చెప్పి ఆలోచనతో నిర్ణయించడానికి సమయాన్ని తీసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా అపవాదిని తలుపు వెళ్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అపవాదికి సమయాన్ని ఇవ్వకూడదు. మన హృదయాన్ని కడిగి వేసుకున్నాము, పరిశుద్ధంగా చేయాలనుకున్నాము, మొత్తం కడిగేసి అపవిత్రాత్మను తోలేసి ఇప్పుడు ఎవరిని తెచ్చి పెట్టుకోవాలి? మన హృదయంలో దేవుని వాక్యాన్ని, దేవుడికి స్థానం ఇవ్వాలి. అందుకనే మారు మనసు పొందంగానే మనం రక్షణ పొందిన సిద్ధపడేటప్పుడు వెంటనే దేవునికి ఆహ్వానివ్వాలి మన హృదయంలో. నేను టైం తీసుకుంటాను, నేను కొన్ని రోజులు వెయిట్ చేస్తాను, నేను ఇంకా ఆలోచించుకుంటానని చెప్పి ఇందాక మీరు చెప్పాను చూస్తారా? అలా చేస్తే ఏమైపోద్దంటే అపవిత్రాత్మ మళ్ళీ వస్తాడు మన ఇంటికి. అందుకని చూడండి, ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా జీవించి పడిపోయినప్పుడు ఏం చేస్తాడు? మళ్ళీ వాడు కొత్త పాపాలు ఏం చేయడు. కొత్త పాపాలు చేస్తాడా? చేయడు. మళ్ళీ వెళ్ళిపోయి పాత వాటిని వెతికే పరిస్థితి చేస్తాడు. ఒక తాగుబోతున్నాడు అనుకోండి, తాగుబోతుతనం తన యొక్క మద్యపాన ఆసక్తులై ఉంటే మానేసినప్పుడు, పరిశుద్ధంగా ఉండడానికి సిద్ధపడతాను ఉన్నప్పుడు, ఒకవేళ మరలా తను దేవుడు నిర్ణయించి దేవుడికి స్థానం ఇవ్వకపోతే తను వెళ్ళేది ఎక్కడికంటే మళ్ళీ అక్కడికి. ఎందుకంటే ఆహ్వానిస్తుంది.
అపవాది మళ్ళీ అక్కడికే రావాలని చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా మన హృదయాల్ని ఖాళీగా ఉంచకూడదు. ఇక్కడ దురాత్మ అందుకనే సౌలు వెంబడికి రావడానికి కారణము ఆయనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, ధైర్యపరిచే ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు భయపరిచే ఆత్మ ఆయనలో వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, ఇక భయం ఆయన వెంబడిస్తుంది. ఏ భయము? సౌల్ని, నేను దేవునికి లోబడలేను కదా, నేను దేవుడికి విధేయుడిగా కాదు కదా, ఇక నేను దేవుని యొక్క ఇష్టానుసారమైన మనుషుని కాదు నేను భయము ఆయన వెంబడిస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు లేడని మనతో దేవుడు లేడు కదా అంటే ఒక భయాన్ని మనం ఎవరు కూడా కలిగి ఉండకూడదు. దేవుడు నాతో ఉండంటే ధైర్యం అని ఉండాలి తప్ప దేవుడు నాతో లేడు కదా అంటే ఒక భయము చాలా భయంకరమైనది. అది మనకు తెలుస్తుంది కూడా, దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను వదిలిపెట్టిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఆ భయము చాలా చాలా తప్పులు చేపిస్తాం మనతో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైపోద్ది, ఇక సౌలుకి ఏమైపోతుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే 18వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 8వ వచనం. ఆరు నుంచి చదివితే, దావీదు ఫిలిష్తీయులను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళలో నుండి తంబురలతోనూ సంబరముతోనూ వాయిద్యములతోనూ పాడుచు నాట్యములాడుచు రాజైన సౌలును ఎదుర్కొంటకు వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయొచ్చు వాదించు సౌలు వేల కొలదియును దావీదు 10,000 కొలదియు శత్రువులను హతం చేసినది. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉన్నందున అతను బహు కోపం తెచ్చుకొని, వారు దావీదుకు 10,000 కొలదేనియు నాకు 1,000 కొలదేని స్తుతి పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అని అనుకొనను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద చూపు నిలిపాను. భయం మొదలైంది ఆయన లేక, ఏంటి నా రాజ్యం నా దగ్గర నుంచి పోతుంది, నేను దేవునికి వ్యతిరేకమైన వాడిగా ఉన్నాను, ప్రజలు నన్ను పొగట్టం మర్చిపోయి ఎవరిని పొగుడుతున్నారు, దావీదుని పొగుడుతున్నారు. దావీదుకి ఏమో 10,000 అంట, నాకేమో నేనే 1000 మందిని చంపానంట, దావీదుని పొగుడుతున్నారని చెప్పి ఇక దావీదు మీద ఆయనకి అసూయ, దావీదు మీద కోపం, దావీదు మీద విషపు చూపు మొదలైంది. అంటే ఇది ఏ భయము మనిషిలో ఈ పరిస్థితిని కల్పించిందంటే తనలో దురాత్మ వలన కలిగిన భయము, తనలో ఉన్న దురాత్మ వలన కలిగించేటువంటి ఆ భయం ఏం చేస్తుందంటే మనిషిని చెడ్డకాడల విధంగా చేసే విధంగా చేస్తుంది. అందుకని చూడండి, దేవునికి భయపడితే నిజంగా ఆయన ఇలాంటి విషయం చూసేవాడు కాదు. పోనీ దేవుడు ఆయన హెచ్చిస్తున్నాడు, దేవుడు ఆయన బలపరుస్తున్నాడు, దేవుడు ఆయన దీవిస్తున్నాడు అని సంతోషపడేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును దీవించి హెచ్చించడం మొదలుపెట్టాడో ఈయనలో భయం మొదలైంది. ఆ భయం ఏం చేపిస్తుంది? చెడ్డ కార్యాలు అంటే విషపు చూపులు, ఈర్ష్యను, దుర్మార్గతను తనలో తీసుకొస్తుంది. కాబట్టి అందుకనే నేను మొదటి మీకు జ్ఞాపకం చేసినట్లుగా దేవుని భయం లోపల ఉంటే మనలో బయట ఏ వ్యక్తికి కూడా మనకు భయపడేటువంటి అవకాశం ఉండదు. ఏ వ్యక్తి విషయంలో కూడా ఏదో జరిగిపోతుందని భయపడే అవకాశం ఉండదు. తద్వారా మనము చెడును, ఈర్ష్యను చూపించే అవకాశం ఉండదు. అందుకని దేవుని భయం ఏం చేస్తుందంటే లోక సంబంధమైన భయాన్ని జయింపజేస్తుంది. చూడండి, ఇప్పుడు దేవుని భయం మీలో ఉందనుకోండి, మన ముందు ఒకవేళ మరణం ఉన్నా సరే మనం భయపడం, తెలుసా? ఆ భయాన్ని జయింపజేస్తుంది. ఈరోజు భయపడేవాడు ఎవడంటే, మరణం అంటే భయపడేవాడు ఎవడంటే దేవుని భయం లేనివాడు. దేవుని భయం ఉన్నాడు ఏమంటాడు? పౌలు అన్నాడు. పౌలు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం, మేలు. ఎందుకు అనగలిగాడు ఆ మాట? భయం లేని మాట అది. అమ్మ చావా, నేను చేయలేనండి, నా వల్లగా నేను వెళ్ళలేనండి, నన్ను ఇంకో రోజులు బతికించండి, నన్ను ఇంకొన్ని రోజులు కాపాడని అనే మాట ఆయన అనట్లేదు. నాకు చావైతే చాలా లాభం, మేలు. ఎందుకంటే ఆయన దేవుని భయపడాలన్నాడు. కాబట్టి ఈ భయము, దేవుని అందులో భయభక్తులు ఆయనలో ఏ భయాన్ని జయింపజేశాయి? మరణ భయాన్ని జయింపజేశాయి, నరకం అనే భయాన్ని జయింపజేశాయి, పాతాళ లోకంలో వేదన అనే భయాన్ని జయింపజేశాయి. కాబట్టి ఈరోజు మనలో ఉండాల్సిన భయం ఏంటి? దేవుని భయం ఉంటే అది లోక సంబంధంగా ఏ భయాన్నైనా జయింపజేస్తుంది. మన ముందు ఏ పరిస్థితి ఉండని దేవుని భయం లేకపోతే మన ఇంట్లో వచ్చే ప్రతి ఆపద కూడా మనల్ని ఏం చేస్తుంటే భయపడతాం. ఏదైనా జ్వరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా సరే, అమ్మో ఇది ఏందో, ఇది ఎటు తీసుకెళ్ళిపోతుందో, మనల్ని ఏ నాశనాన్ని తీసుకెళ్ళిపోతుందో, దీనివల్ల ఏమవబోతుందో అనేటువంటి భయానికి మనం ఆందోళనకు గురైపోతుంటాం. అదే దేవుని భయభక్తులు అంటే
నాకు నా 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 కుడి పక్కన 1000 మంది కూలీలను, ఎడమ పక్కన 10,000 మంది కూలీలను, నాకు భయం లేదు. నాకు తెలుసు నాకేం జరుగుతుందో నాకు తెలుసు, నాకేం జరగబోతుందో నాకు తెలుసు. కాబట్టి ఈ భయం నాలో ఉన్నటువంటి దేవుని భయము లోక సంబంధమైన భయాన్ని జయింపజేస్తుంది. కానీ ఇక్కడ సౌలుకి ఆ పరిస్థితి లేదు. తనలో ఉన్నటువంటి దేవుని భయం పోయింది, దురాత్మ వచ్చి చేరింది. ఇప్పుడు ఏ భయం మొదలైంది? రాజ్యం పోద్దేమో, ప్రజల యొక్క అభిమానాలు పోతాయేమో, ప్రజల యొక్క ఆదరణ పోద్దేమో అంటే భయము తను వెంబడిస్తూ 18వ అధ్యాయం చూడండి, 18వ అధ్యాయం 12వ వచనం అన్నాడు. ఏ భయం మొదలైంది చూడండి. ఇక 18వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమన్నాడు? యెహోవా తనను విడిచి దావీదుకు తోడేంట చూచి సౌలు దావీదుకు భయపడెను. అసలు భయపడాల్సిన అవసరం ఉందా? లేదు అసలుకి. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడే, ఆయన దేవుని కుమారుడే, ఆయన దేవుని పక్షం ఉన్నవాడే, ఈయన దేవుని పక్షం ఉన్నాడే. ఆయన్ని సౌల్ని దేవుడే రాజుగా నియమించాడు, దావీదుని కూడా దేవుడే నియమించబోతున్నాడు. నా తర్వాత దావీదు వస్తున్నాడు, సంతోషమే అనుకోవాలి. కానీ భయం మొదలవుతుంది. కారణం ఏంటి? ఆయనలో దేవుని భయం లేదు. కాబట్టి అమ్మో, నేను ఇప్పుడు దావీదు రాజు అయిపోతే నా పరిస్థితి ఏంటి? దావీదు రాజు అయితే నా కుటుంబ పరిస్థితి ఏంటి? నా అధికారం పరిస్థితి ఏంటి? నా బలం ఏంటి? నా శక్తి ఏంటి? అంతే చూడండి. అంతే, మనము దేవుని భయపడకపోతే ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. ప్రతిదానికి భయపడాల్సి వస్తుంది. ప్రతి ఆపదకి చూడండి, ప్రతి చిన్న విషయాలకు భయపడాల్సి వస్తుంది. పునాదులు గట్టిగా ఉండి, ఇల్లు గట్టిగా ఉంటే మనం దేనికైనా భయపడతామండి? వర్షం వస్తే భయపడతామా? వరదలు వస్తే భయపడతామా? తుఫాను వస్తే భయపడతామా? దేనికి భయపడతాం? ఎందుకంటే మనకేం నమ్మకం? నాయలు చాలా స్ట్రాంగ్ అండి. మంచి సిమెంట్ వాడే, మంచి ఫౌండేషన్ వేసి ఎన్ని వరదలు వచ్చినా కొట్టదు. అందుకని అంటాడు యేసుక్రీస్తు, బండ మీద తన ఇంటిని కట్టుకుని వాడు ధన్యుడు, మేలుకరమైన వాడు, మంచివాడు, తెలివైన వాడు, జ్ఞానవంతుడు వాడు. ఇసుక నేల మీద తన ఇంటిని కట్టుకునే వాడు ఏమైపోద్ది? ఇసుక వస్తే, వరద వస్తే ఇసుక మీద ఉంటుందండి, నేల మీద, ఇసుక నేల మీద ఇల్లు ఉంటుందా? కింద అంతా పోతూ ఉంటుంది. అంటే భయము లేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనము దేవుని భయం కలిగి ఉంటే ఈ లోక సంబంధం భయాన్ని జయించగలుగుతాం. ఇప్పుడు దావీదుకి భయపడే పరిస్థితి వచ్చింది. ఒక గొర్రెల కాపరి, చిన్న పిల్లవాడు, ఆయనకి సౌలు రాజు భయపడుతున్నాడు. ఎందుకు? ఏం కారణం? ఇక్కడ 12వ వచనం ఏం చెప్పబడింది? అక్కడ ఎందుకు భయపడుతుందంట? యెహోవా తనను విడిచి దావీదుకు తోడు ఏంటో చూచి. నిన్ను వదిలిపెట్టేసి దావీదు దగ్గరికి వెళ్ళిపోవడం వల్ల నీకు భయం. అదే నీతో దేవుడు ఉంటే నువ్వు దావీదుకి భయపడాల్సిన అవసరం లేదు, ఇంకెవరికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం దేవుడు విడిచిపెట్టిపోతాడో మనం ప్రతి వాళ్ళకి భయపడాలి. పేతురు ఎవరికి భయపడ్డాడు? చిన్న కుమార్తె భయపడ్డాడు. అయ్యా, నువ్వు యేసుక్రీస్తు శిష్యులు ఒకటే కదా అంటే అంతే. ప్రతి చిన్నదానికి భయపడాలి, ప్రతి చిన్నదానికి కూడా. అటాక్స్ అప్పుడు కూడా భయపడాల్సి వస్తుంది. ఎప్పుడు? దేవునికి భయపడకపోతే మన కుడి పక్కన 10,000 మంది కూలినా కూడా ఏం కాదు. నా ఎడం పక్కన ఎంతమంది కూలిపోయినా, నన్ను వెంబడించే వాళ్ళు ఎవరైనా, ఉండకపోయినా నేను ఒక్కడైనా. దావీదు భయపడలే. సైన్యము, అస్త్రాలు కలిగి, యుద్ధాలు చేసే అనుభవం కలిగి, డాలు, ఆ కత్తులు, కావాల్సినటువంటి యుద్ధ సామాగ్రి అంతా ఉంచుకొని ఫిలిస్తీనికి భయపడ్డారు ఇశ్రాయేల్ సైన్యం. కానీ దావీదు భయపడ్డా? ఆయనలో దేవుడు ఉన్నాడు. దేవుడికి ఆయన భయపడుతున్నాడు. కాబట్టి అంతమందిలో కూడా ఏమన్నాడు? ఈ కుక్కని ఈరోజు నేను చంపుతాను. అంత ఎత్తున్నటువంటి ఆ సైన్యంలో ఉన్నటువంటి ఆ శత్రువుని చూసి ఈ కుక్కని చంపుతా ఈరోజు నేను, ఆకాశ పక్షులకి ఇసిరేస్తాను మాంసాన్ని అని చెప్పి తన మీద కూర్చొని తన మెడను నరికేసేటువంటి పరిస్థితి దావీదు కలిగి ఉన్నాడంటే చిన్న పిల్లవాడు, యవ్వనస్తుడు, యుద్ధ సామాగ్రి వాడేటువంటి అనుభవం లేదు. అప్పటికి సౌలు అన్నాడు, అయ్యా నీకు యుద్ధ సామాగ్రి వాడేటువంటి అనుభవం లేదు కదా, నువ్వు ఇది తీసుకో అవి పెట్టుకో అంటే అయింది నాకు తెలియదు అన్నాడు. సేఫ్టీ మెజర్స్ ఏం లేవు. ఇక్కడ పెట్టుకోవడం, కత్తులు పట్టుకోవడం ఇవన్నీ ఏం లేవు. డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. పుట్టిగా తను ఎలా ఉన్నాడు అలానే వెళ్ళిపోయాడు. ఒక 5 రాళ్ళు మాత్రం పెట్టుకున్నాడు దగ్గర. అంటే భయపడలేదు. కారణం ఏంటంటే ఆయన హృదయం ఎవరికి భయపడుతున్నాడు? దేవునికి భయపడితే ఈ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ దావీదుకి సౌలు భయపడటం మొదలైన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన దేవునికి భయపడటం విడిచిపెట్టేది. దురాత్మ వచ్చి చాలా చేరింది. అందుకని 15వ వచనం ఏమంటాడు? దావీదు మిగుల సుబుద్ధి కలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను.
ఎందుకు ఉండదు భయం? ఇక సౌలుకి పెరుగుతా ఉంది భయం. ఎందుకు? దావీదుని దేవుడు దీవిస్తూ ఉన్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ ఏమన్నా అందుకని 15వ వచనం చూడండి, దావీదు మిగ సబుద్ధి గలవాడే ప్రవర్తించిన సౌలు చూసి మరీ అధికముగా. నీలో పాపం ఉంటే, నీలో దేవుని ఆత్మ నీలోంచి వెళ్ళిపోతే నువ్వు భయపడేదిగా ఎవరు? ఆశీర్వదించబడ్డ జనాలను చూసి. కాబట్టి మనల్ని చూసి లోకం భయపడే పరిస్థితి వస్తుంది ఎప్పుడంటే మనం దేవునిలో ఉన్నప్పుడు. మనం దేవుల్లో ఉన్నప్పుడు. ఇక్కడ సౌలు దేవుల్లో లేడు, దావీదు దేవుల్లో ఉన్నాడు. దావీదుని దేవుడు హెచ్చిస్తూ ఉన్నాడు, సౌలు భయపడతా ఉన్నాడు. ఆయన చూసి రోజు రోజు భయం పెరుగుతూ ఉంది. ఆయన అంత డెవలప్ అవుతుంది, దేవుడు భలే దీవిస్తున్నాడు ఆయన్ని. ఇతను ఎందుకు దీవించట్లేదు? ఇతను ఎందుకు దీవిస్తుంటే ఇతను దురాత్మకు అవకాశం ఇచ్చాడు. తన హృదయాన్ని దురాత్మ వచ్చి చేరింది, భయం కలిగించే ఆత్మ వచ్చింది, పిరికితనం కలిగించే ఆత్మ వచ్చేసింది ఆయనలోకి. కాబట్టి ఏం చేస్తున్నాడు? భయపడిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. ఈరోజు మరి ఎందుకు మనం భయపడుతున్నామో. అదేవిధంగా 18-28 వచనంలో చూస్తే, ఇంకా చూస్తే, యెహోవా దావీదుకు తోడుగా ఉన్నటయో తన కుమార్తె అయిన మీకాలను ప్రేమించుటను సౌలు చూచి దావీదుకి మరీ ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదుకి విరోధంగా ఉండేను. ఇంకా భయం పెరుగుతూనే ఉంది రోజు రోజుకి. ఆఖరికి తన కుటుంబం కూడా తనకి ఫేవర్ అయిపోయింది. సౌలు కుమార్తె దావీదుని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతుంది. ఈ తన వైపు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు మెల్లమెల్లగా. కాబట్టి ఏమవుతుంది? మిగిలిన భయపడతాం, భయం పెరుగుతూ ఉంది. కాబట్టి ఇదంతా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని భయం చేత లోక సంబంధమైన భయాన్ని మనము జయించాలి. లోక సంబంధమైన భయము మనం తగ్గించుకోవాలి అని అంటే దానికి చేయాల్సిన పని ఏంటంటే దేవునికి భయపడితే చాలు. అందుకనే పేసుకు సరే మీరు ఎవరికి ఎక్కువగా భయపడవలనో నేను మీకు తెలియజేస్తాను. అయ్యా, మీ లోక సంబంధంగా మీకున్న ప్రతి భయం పోవాలంటే ఒక్కరికి మాత్రం భయపడండి చాలు. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా నేను దేవునికి భయపడితే చాలు, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇక మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మరణం నీ ముందు నీ వాకి నిలబడ్డా కూడా నువ్వు ధైర్యంగా నా చిరునవ్వుతో దాన్ని ఆహ్వానించగలిగే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవునికి భయపడితే మరణమే ఉండని, నీ ముందు పాతాళమే నిలబడని, ఏది వచ్చినా సరే పౌలులాగానే చిరునవ్వుతో మరణాన్ని ఆహ్వానించే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దేవునికి భయపడతాడు. దేవుని భయపడిన వాడు ప్రతిదానికి భయపడిపోతాడు. కరువుకి భయపడతాడు, జ్వరం వచ్చినా భయపడతాడు, ఇబ్బంది వచ్చినా భయపడిపోతాడు. దేనికైనా భయపడే పరిస్థితి ఏమైపోద్ది అని చెప్పి. కానీ దేవునికి భయపడేటువంటి వారిగా మనం ఉంటే సౌలులాగా దావీదుకి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన కుమార్తె అయిన మీకాలు దావీదుని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుందని భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఆయన దీవించడానికి అవసరం లేదు. దీవించుకుంటే దీవించుకో, నన్ను కూడా దీవిస్తాడు దేవుడు అనేటువంటి ఆ ధైర్యం మనలో ఉంటుంది. లేకపోతే భయపడాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈ మాటలు బట్టి ఆలోచన చేసుకున్నట్లయితే ఎవరికి భయపడుతున్నారు, ఏ భయాన్ని జయిస్తుందో అసలు ఆలోచించండి. మనలో ఒకవేళ లోక సంబంధమైన భయం ఉంటే అది దేవుని యందు మనల్ని నిలబెట్టదు. కాబట్టి ఏ భయము చేత ఏ భయాన్ని జయించాలంటే దేవుని భయము చేత లోక సంబంధమైన లౌకికమైనటువంటి భయాలన్నింటినీ కూడా జయించవచ్చు. పౌలు అంటాడు, దావీదు అంటాడు, నేను కొండల తట్టు కొండలు చూచున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎటు వెళ్ళినా సరే నేను భయపడను, నీ దుడ్డు కర్రయ్య నీ దండమును నాకు తోడుగా ఉన్నాయి. కారణం ఏంటంటే భయపడట్లే. కారణం ఏంటంటే చీకట్లో నేను భయపడను, అరణ్యంలో భయపడను, లేదంటే ఎడార్లలో భయపడను, నేను ఎక్కడికి భయపడను, ఏ త్రోవలు నడిచినా సరే నేను ధైర్యంగా వెళ్తానంటే ఆ భయాలన్నింటినీ కూడా నేను జయించడానికి కారణం ఏంటంటే నీ యందు నేను భయపడ్డా. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి భయపడమో ప్రతిదానికి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మనం దేవునికి భయపడలేదు కాబట్టి. కాబట్టి ఈరోజు మరలా మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే మీరు భౌతికంగా అందరూ ఒకదానికి భయపడాలనేటువంటి కారణము ఉండకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం అందరం భయపడాలి. దేవుడు అందరూ భయపడాలని కోరుకుంటున్నాడు. ఆ భయం కనుక మనం కలిగి ఉంటే ఈ భూమి మీద ఏ భయాన్ని కూడా మనం జయించవచ్చు. అది ఏదైనా కానీ, మరణమే కానీ, ఇంకా ఏడబాటే కానీ, ఇంకేదైనా సరే మనము భయపడాల్సిన అవసరం లేదు. కరోనా కాలంలో చాలామంది భయపడ్డారు, కానీ క్రైస్తవులు భయపడ్డారు. ఎందుకంటే ఏమవుతుంది,
దేవుడు మాకు తోడుగా ఉంటాడు, చనిపోయినా సరే దేవుళ్ళలోనే ఉంటాం, బ్రతికినా దేవుళ్ళలోనే ఉంటాం, భయం ఎందుకని చెప్పి ధైర్యంగా ఉన్నారు. కాబట్టి అదేం చేస్తుంటే ఆ దేవుళ్ళలో మనకున్న ధైర్యం గొప్ప కార్యాలు చేయిస్తాం మన చేత. కాబట్టి విశ్వాసులందరూ కూడా ధైర్యంగా ఉండగలిగారు అన్ని పరిస్థితులలో కూడా. అంటే వాళ్ళు మన హెబ్రీ పత్రికలు చదువుకుంటే 12వ అధ్యాయం 11వ అధ్యాయం చదువుకుంటే విశ్వాస వీళ్ళందరూ కూడా తమ ముందు ఏ పరిస్థితులకైనా సరే వాళ్ళు ధైర్యంగా ఉండగలిగారంటే కారణం ఏంటంటే వాళ్ళకి దేవుడికి భయపడారు. చూడు, మన నిర్గమకాండలో మనకు రాయబడి ఉంది, అక్కడ మంత్రస్థానాలంట ఫరో రాజు ఏం చెప్పాడు, మీరు ఎవరికైనా సరే మీరు ప్రసవం చేసేటప్పుడు ఒకవేళ మగ పిల్లవాడు కనుక పుడితే అతనికి చంపేయాలి అని చెప్పి అక్కడున్న మంత్రస్థానాలకి ఆయన ఏం చేశాడు, ఆజ్ఞాపించాడు. కానీ మంత్రస్థానాలంట దేవునికి భయపడేవారుగా ఉన్నారు కాబట్టి ఎవరికి భయపడలేదు, ఫరో ఆజ్ఞకి భయపడలేదు. ఇక్కడ అమ్మ చదువుకొని మిగించుకుందా. నిర్గమకాండము 17వ అధ్యాయం 1వ అధ్యాయం 17 చదువుతాం. 1వ అధ్యాయం 17వ వచనం 16 చదువుకుందాం. మరియు ఐగుప్తు రాజు సిఫ్రాయి పూయా అనే హెబ్రీ మంత్రస్థానంతో ఈ మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్థానాన్ని పని చేయొచ్చు, వారిని కాన్పుల పీఠముల మీద చూచినప్పుడు మగవాడైనడలా వారిని చంపుడి, ఆడుదైనడలా వాడిని బ్రతికుడని వారితో చెప్పారు. అయితే ఆ మంత్రస్థానంలో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా. రాజుకు భయపడాల్సిన అవసరం ఉన్నప్పుడు వాళ్ళు రాజు కూడా భయపడకుండా చేసింది ఏంటి, వాళ్ళని దేవుని భయం. అంటే ఇప్పుడు దేవుని భయం మనలో ఉంటే రాజును కూడా భయపడే అవకాశం ఉండదంట, అవసరం ఉండదు. ఈరోజు చాలామంది భయపడుతున్నారు, ఏమని ప్రార్థన చేసుకునే రోజులు ఉంటాయో ఉండవో, అవకాశం వస్తుందో రాదో, ప్రభుత్వాలు ఎలా ఉంటాయో ఏమో, ప్రార్థన చేసుకొనిస్తారో ఇళ్ళల్లో ఇట్లా కూర్చొనిస్తారో ప్రార్థనకి వెళ్ళనిస్తారో మన మీద ఆటంకాలు తీసుకొస్తారేమో అని చెప్పి. కానీ దేవునికి భయపడితే మనం వాడికి భయపడాల్సిన అవసరం. ఇక్కడ మంత్రస్థానాలు ఏం చేశారు, పిలిచాడు, అక్కడ రాజు పిలిచి, ఇదిగో మీరు ఆడపిల్లని అయితే బతకనివ్వండి, మగపిల్లని అయితే చంపేయండి. మంత్రస్థానాలు అంతే చేశారా? అట్లా చేయలే వాళ్ళు. అంటే ఆయనకు భయపడేది ఏంద్రా, మనం దేవుడికి భయపడదాం. దేవుడు మనల్ని భయపెట్టాల్సిన అవసరం ఉన్నవాడు, దేవుడికి భయపడాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయనకి మనం ఎక్కువగా భయపడాల్సిందని చెప్పి ఏం చేశారు, దేవునికి భయపడి రాజుకు భయపడక వాళ్ళు ఆయన చెప్పినట్టు చేయకుండా మగపిల్లలనే బతకనిచ్చారట. మగపిల్లలందరినీ ప్రోత్సహింపజేశారు. చక్కగా మగపిల్లలు పుట్టంగానే వాళ్ళు తీసుకెళ్ళి దాచేశారు. ఎందుకు కలిగింది ధైర్యం అంటే వాళ్ళలో దేవునికి భయపడ్డారు. కానీ ఇప్పుడు దేవునికి భయపడితే మనం ఎవరికైనా భయపడే అవసరం ఉంటుందా? ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే నిజంగా దేవునికి భయపడేవాడు ఎవరికి భయపడదు. దావీదు భయపడలే. ఇశ్రాయేల్ సైన్యం అంతా భయపడిపోతున్నారు, ఒక్కడిని చూసి గజగజలాడిపోతున్నారు. పాము అంత ఎత్తున్నాడేంటి, అంత బరువు ఉన్నాడేంటి, అంతలా ఉన్నాడేంటి, ఆయన కొడితే మనం ఎక్కడుంటాం, ఆయన తంతే ఎక్కడుంటాం, ఆయన ఎడితే ఎక్కడుంటాం అనుకొని భయపడతా ఉన్నారు. కానీ దావీదు అన్నాడు, ఈ కుక్క నేను చంపుతాను అంట. ఒకే మాట, ఈ కుక్కని ఈరోజు నేను చంపుతాను. ఎందుకు వచ్చిన ధైర్యం ఏంటంటే ఆయనలో దేవునికి భయపడ. కాబట్టి దేవుని భయము లోక సంబంధమైన భయాన్ని జయింపచేయాలి, అప్పుడే అది గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ మాటలు విన్న మీరు మీలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా దేవుని భయం చేత చేయిస్తారని ఆశిస్తూ ఈ మాటలు విన్నందుకు మీకు ప్రత్యేకంగా పేరుపేరున వందనాలు తెలుసుకుంటూ వీళ్ళందరూ మనం ఆచరణయోగ్యంగా ఉపయోగించుకోవాలని మరొకసారి మనం వీటిని స్వీకరించాలని సిద్ధపడాలని కోరుకుంటూ పరిశుద్ధుడైన యేసుక్రీస్తును వందనాలు ముగిస్తున్నాం. అందరికీ వందనాలు.